స్టార్ కు కళ్యాణ్ రామ్ ఊహించని షాక్ ఇచ్చాడు. రికార్డుల వేటలో మహేష్ బాబును కూడా దాటేశాడు. మొన్నటి దాకా గట్టిగా హిట్లు కూడా లేని కళ్యాణ్ రామ్ మహేష్ బాబును దాటేడు వేయించని అనుకుంటున్నారా? కానీ నిజమే. అదేలాగో ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది. నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ ఫిలిం. ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ కామన్. అయితే ఆ పోటీ అందరి మధ్య ఒకేలా ఉండదు. స్టార్ హీరోలు, మీడియం హీరోలు, చిన్న హీరోలు అనే ఒక గీత కనిపిస్తుంటుంది. పైగా స్టార్ హీరోల రికార్డులను చెరిపేయడం అంత ఈజీ కాదు. అత్యంత అరుదైన సందర్భాలు మాత్రమే ఒక జోన్ హీరో మరో జోన్ హీరోను బీట్ చేయగలుగుతాడు. అలాంటి అరుదైన రికార్డును ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అందుకున్నాడు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబును బీట్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. స్టార్ హీరోల నుంచి సినిమా వస్తుందంటే చాలు మిగతా హీరోల మధ్య పోటీ టీజర్ నుంచి మొదలైపోతుంది. ట్రైలర్ సాంగ్స్ ను ఎంతమంది చూసారో అన్న లెక్కల్ని చూపిస్తే అభిమానులు కాలర్ ఎగరేస్తూ ఉంటారు. అయితే అలా పాటల విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబును కళ్యాణ్ రామ్ బీట్ చేసి బిగ్ డిబేట్ గా మారాడు. మహేష్ బాబు అప్ కమింగ్ మూవీ గుంటూరు కారం సినిమా నుంచి 2 లిరికల్ పాటలు వస్తే ఫ్యాన్స్ స్పందన అంతంత మాత్రమే. కాంట్రవర్సీ పుణ్యమాని నచ్చిన పాట ఓ మై బేబీ కూడా మంచి వ్యూస్ వచ్చాయి. అయితే అదే కళ్యాణ్ రామ్ సరికొత్త సినిమా డెవిల్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. కళ్యాణ్ రామ్ డెవిల్ నుంచి 3 లిరిక్స్ ను విడుదల చేయగా 2 పాటలకు రెస్పాన్స్ అందింది. డెవిల్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ మాయ చేసి 1 మిలియన్ దాటగా లేటెస్ట్ గా విడుదల చేసిన దూరమే తీరము పాట స్లో పాయిజన్ లా తన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ 2 పాటలు ట్యూనింగ్ అభిమానులు ఎంతో ఆకట్టుకున్నాయి. పైగా గాయని సమీర్ భరద్వాజ్ స్వయాన రాసి పాడిన పాట దూరమే తీరమై అయితే మంచి వ్యూస్ ను రాబట్టుకుంటుంది. ఈ 2 సినిమాలు పాటలను విన్న నైటిజన్లు కేవలం మహేష్ క్రేజ్ వల్ల గుంటూరు కారం పాటలకు వ్యూస్ వస్తున్నాయి తప్ప తమన్ స్థాయి పాటలు ఇవి కాదని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అలా మొత్తానికి మహేష్ బాబును బీట్ చేశాడు కళ్యాణ్ రామ్. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.